ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా 5 నుంచి 12% పెంచి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణని ఆడిటర్ బుజ్జుబాబు ఖండించారు. ఇదంతా ఊహాజనితమైందని, లాభాలు పెంచుకోవడం అనేది అవాస్తవమని చెప్పారు. తాను అనేకసార్లు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారులను కలిశారని, అయితే వారిలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రభుత్వ అధికారులను ఎన్నడూ కలవలేదని అన్నారు. అలాగే సౌత్ గ్రూప్ అనే మాట సిబిఐ వేసిన తప్పుడు ముద్ర అంటున్న ఆడిటర్ బుజ్జుబాబుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అనేక అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఈ కేసు ఢిల్లీ కోర్టు అయితే కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ చార్టెడ్ అకౌంట్ ఆడిటర్ బుచ్చిబాబు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది స్కామ్ కాదు, షామ్. ఎన్నో రకాల ఆరోపణలు ఎన్నో దానిలో మొదలు పెడితే వాళ్ళు ప్రైమరీగా చెప్తుంది ఏంటి అని అంటే 5% రావాల్సిన హోల్సేలర్స్ మార్జిన్ని 12% పెంచుకొని వీళ్ళు కుట్రకు ఒడిగట్టారు అనేది. అంటే సడన్గా ఇది 5% 12% అయింది అనేది ఒక ఊహాజనితమైనటువంటి విషయం. అంతేగాని 5% 12% అవ్వటం, ప్రాఫిట్లను డబుల్ చేయటం ఇట్లాంటివి ఏమీ జరగలేదు. ఒక 7-8 సార్లు, మ్యాక్సిమం 10 సార్లు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడాను నేను అప్పుడు ఎక్కడైనా సరే ఈ బిజినెస్ అనేది ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, ఎలా చూసుకోవాలని లిక్కర్ వ్యాపారులను కలిశాను తప్ప నేను ఏ గవర్నమెంట్ వ్యక్తిని నేను కలవలేదు, నేను ఏ రాజకీయ వ్యక్తిని కలవలేదు. నన్ను ఎవరు కలిసి మాకు డబ్బులు కావాలి ఇప్పిస్తావని అడగలేదు. ఇది సౌత్ గ్రూపు అనటం అనేది అది ఒక సిబిఐ వాళ్ళు వేసినటువంటి తప్పుడు ముద్ర. ముఖ్యంగా మొన్న జడ్జిమెంట్లో కూడాను ఓపెన్ కోర్టులో జడ్జి గారు ఏం చెప్పారనంటే ఇలా సౌత్ గ్రూప్ అని చెప్పేసి మీరు వ్యక్తుల మీద అంటే ఒక రీజన్ మీదే ముద్రేసే ప్రయత్నం చేశారు. అది చాలా పెద్ద తప్పు. కానీ నేను ఒక పబ్లిక్ సర్వెంట్ లాగా, నేనే మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ లాగా అందరి మీద అట్లాగే ఇష్టం వచ్చినట్టు సెక్షన్ల మీద పెట్టేసుకుంటూ వచ్చి చివరికి 420 కేసు లాంటిది కూడా పెట్టారు. నేను అప్రూవర్ కాలేదు. నేను అప్రూవర్ అయ్యే ప్రయత్నంలో ఎక్కడా కూడాను అలాంటి ప్రయత్నాలు ఏవి జరగలేదు. ఎక్కడ కనీసం కొంచెం కూడా ఇది చేయలేదు. నేను సాక్షిగా ఉన్నాను, కానీ నేను చెప్పిన మాట ఏం లేదని అరెస్ట్ చేశారు. కానీ నాకున్న జెన్యున్ రీజన్స్ కొద్దీ వెంటనే బెయిల్ వచ్చింది. తర్వాత ఈడీ విచారణ దశలో కానీ ఏ దశలో కానీ నేను అప్రూవర్ అంటాం అనే మాట చాలా పెద్ద తప్పు. అది కేవలం అది ఏజెన్సీలను అడిగాను నేను, మీరు ఇలా ప్రొజెక్ట్ చేశారా అని అంటే మాకేం పని అని అన్నారు. కేవలం ఇది మీడియా సృష్టి అని అర్థమైంది. ఆ తర్వాత నేను వెనక్కి వెళ్ళి చూసుకొని ఎవరు చేస్తుండొచ్చు, ఎలా చూస్తుండొచ్చు అంటే ఏమో కొంతమంది వాళ్ళు నిజంగా అప్రూవర్ అయ్యే ఉద్దేశంలో మీడియాకి తప్పుడు లీకులు ఇచ్చి నేను అప్రూవర్ అయ్యానని చెప్పేసి వాళ్ళు అప్రూవర్ అయ్యారేమో అని ఒకటి అనిపించింది. నేను అప్రూవర్ అవటం, నేను విట్నెస్గా ఉన్న వ్యక్తిని అసలు అరెస్ట్ అవటం దేనికి? అప్రూవర్ అయ్యే కాడికి అరెస్ట్ దాకా తెచ్చుకోవడం దేనికి? అప్రూవర్ అవ్వలేదు. కాకపోతే ఈడీ కేసులో వాళ్ళు ఏం చేస్తారనంటే డబ్బులు ఉంటేనేమో అక్యూజ్డ్ అని చేస్తారు, డబ్బులు లేని వాళ్ళనే ఉన్న విట్నెస్లను పెట్టుకుంటారు. అది చాలా సహజం. నాకు ఎలాంటి డబ్బులు అంటలేదు, నాకు ఎలాంటి డబ్బులతో సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఒక షామ్. కానీ అదర్ వే రౌండ్ వెళ్ళి అంటే కేవలం నా గురించి ఇంకా గనక పూర్తిగా చెప్పుకోవాలి అని అనుకుంటే డబ్బులు ఇచ్చారు అని అనుకున్నా సరే అది వాళ్ళకి ఇచ్చుకొని ఉండొచ్చు కదా, కానీ నాకు సంబంధం లేదు కదా. నాకు సంబంధం లేదు కాబట్టే కదా ఈడీ వాళ్ళు నన్ను ఏమీ చెయ్యండి. డబ్బులు తీసుకున్నారు అంటే ఇవన్నీ అభియోగాలే. డబ్బులు పంపించారు అంటే ఇచ్చిన వ్యక్తులు ఎవరు, అలాగే తెచ్చుకున్న వ్యక్తులు ఎవరు? నేను ఇచ్చిన వ్యక్తిని కాదు, తెచ్చిన వ్యక్తిని కాదు. ఆ 2 విషయాలు ఈడీ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు నన్ను మిగతా సమాచారం కోసం మాత్రమే విచారించారు తప్ప డబ్బులతో నీకు సంబంధం ఉంది అనే దాంతో వాళ్ళు విచారించలేదు. అందువల్లే వాళ్ళు నన్ను విట్నెస్ చేశారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియా మీరు ఎక్కడైనా చూసుకోండి, నన్ను ఎవరు అప్రూవర్ అని రాయలేదు. కానీ దాని కాంట్రాస్ట్గా తెలుగు మీడియాలో మాత్రం నన్ను అప్రూవర్గా చిత్రీకరించే ప్రయత్నం చేసి నన్ను సిబిఐ ఈడీ వాళ్ళు కొట్టిన దెబ్బ కన్నా ఇంకా పెద్ద దెబ్బ కొట్టినట్టు అనిపించింది. కానీ అది నన్ను పెద్ద బాధించలేదు. ముఖ్యంగా మొన్న జరిగిన ఫ్రైడే జడ్జిమెంట్ మాత్రం నాకున్నటువంటి అన్ని రకాలన్నింటినీ తీసి పక్కన పడేసినట్టు అయిపోయింది. కాబట్టి ఇక నా మీద ఒకళ్ళు బరకేస్తే నేను కష్టపడి కడుక్కొని బయటకు వచ్చాను. ఫస్ట్ విషయం చెప్పింది బుచ్చిబాబు విషయంలో మీరు కోర్టునే మిస్లీడ్ చేశారు అబద్ధాలు రాసి అని చెప్పారు. వెంటనే సిబిఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అన్నారు అది నా జడ్జిమెంట్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు ఆ విషయము, కానీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ మీరు చెయ్యకూడదు అనే విషయం చెప్తున్నాను. కాకపోతే మీరు ఇంకా డీటెయిల్గా జడ్జిమెంట్లో ఉంది చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా ఆ పేజ్ అనేది నా నెత్తిన
పాలు పోయటమే కాదు, అసలు ఇంకా నన్ను ఎంతో ఎంతో ఆనందభరితం చేసింది. ఎందుకనంటే వాళ్ళు మెయిన్ ఏం ట్రై చేశారు అని అంటే, నేను విట్నెస్గా ఉండి అరెస్ట్ అయినప్పుడు, అంటే అదొక తప్పుడు అరెస్ట్ అని కనుక అనుకుంటే దానికి నేను షేర్ హోల్డర్ ఏమో అని కోర్టు అనుకోనేలా ట్రై చేశారు. కానీ ఎవరు అమాయకులు కాదు. మహా అయితే నేను సబ్మిట్ చేసుకున్నాను, జడ్జి గారు విన్నారు, అవన్నీ చూశారు, అవును నిజమేదో చూశారు, దాని ప్రకారం నాకు జడ్జిమెంట్ ఇచ్చారు. రెండో విషయము, దినేష్ అరోరా అనే అతను అప్రూవర్గా రాసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది దాచిపెట్టారు. ఎందుకనంటే దానిలో సగం సగం విషయాలే ఉన్నాయి అనేసి చెప్పారు. జడ్జి గారు ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే మూడో విషయం ఏం చెప్పారు అని అంటే, ఒక గవర్నమెంట్ వ్యక్తిని ఎలాంటి ఇది లేకుండా తనకి సస్పెండ్ అవ్వటానికి కారణమయ్యారు మీరు, మీకు లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ పే, మీ కెరీరు అన్నీ పోయినాయి. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ సిబిఐ బాధ్యత తీసుకోవాలి అని ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయమని చెప్పేసి అది చెప్పారు. తర్వాత సౌత్ గ్రూపు, నార్త్ గ్రూపు అని చెప్పి రీజియన్స్ మధ్య ఇదే చేయొద్దు, మీరు కనుక సౌత్ గ్రూప్ అన్నారని అంటే దట్ సో కాల్డ్ సౌత్ గ్రూప్లో నార్త్ ఇండియన్స్ 3-4 ఉన్నారు, మరి నార్త్ గ్రూప్ అని ఎందుకు అనలేదు అని కూడా జడ్జి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, అక్కడ ఉన్న 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ 4 మీద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, ఎలాంటి మనీ రికవరీ లేదు, వాళ్ళకి కనీసం ఒక చోట కలిశారనే ప్రూఫ్ కూడా లేదు. ఆ 4 అంటే గవర్నమెంట్ ఎలాంటి రోలు లేనప్పుడు ఇంకా మిగతా ప్రైవేట్ పర్సన్ ఏముంది అనే ఉద్దేశంతో మీ అందరికీ సంబంధించి నేను డీటెయిల్గా రాశాను, మీరు చదువుకోండి అని చెప్పేసి ఈ కేసులో ఉన్న 23 మందిని డిశ్చార్జ్ చేసేశారు. హైదరాబాద్ కోహినూర్ హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఒక వ్యక్తి నాకు డబ్బులు ఇస్తానన్నాడు అని చెప్పి వాళ్ళు అప్రూవర్ చెప్పాడు, అంతే తప్ప థర్డ్ పార్టీ విట్నెస్లు చెప్పలేదు. థర్డ్ పార్టీ విట్నెస్లుగా ఉన్నటువంటి ఒక 2 వ్యక్తులు, హైదరాబాద్ వచ్చిన వ్యక్తులు, ఆ 2 మాత్రం మళ్ళీ డబ్బుల గురించి అలాంటివి చెప్పలేదు. మేము బ్రాండ్స్ గురించి మాట్లాడాము, లైసెన్స్లు ఎలా తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ వేరే రంగాల్లో ఏమన్నా పెట్టొచ్చా అని మాట్లాడారన్నారు. థర్డ్ పార్టీ విట్నెస్లు అంటే అది చెల్లే విట్నెస్లు, చెల్లని అంటే ప్రాథమికంగా చెల్లని అప్రూవర్ స్టేట్మెంట్ దినేష్ అరోరా అది మాత్రం నాకు ఒక వ్యక్తి డబ్బులు పంపిస్తానన్నాడు, నన్ను కోఆర్డినేట్ చేసుకోమన్నారని చెప్పారు. కానీ ఆ మీటింగ్లో జరిగిన విషయాలకి నేను వాళ్ళు అలా మాట్లాడుకునేటప్పుడు కూడా నేను దగ్గర లేను, అతను కూడా వాళ్ళు ఏదో పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారన్న విషయంలో చెప్పినట్టున్నాడు. కవిత గారికి అయితే అసలు సంబంధం లేదు, అది అసలు వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, మా అమ్మలు కలిసి వెళ్ళారు అన్న విషయం కూడాను కవిత గారికి తెలిసే అవకాశం లేదు, కవితకి తెలియదు. అందరూ వాళ్ళకి పైన ఢిల్లీలో వాళ్ళు ఉన్నారు టార్గెట్గా, సౌత్లో ఇక్కడ వీళ్ళు ఉన్నారు. సో 2 టార్గెట్గా జరిగినట్టనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే నన్ను విట్నెస్గా పిలిచినప్పుడు జరిగిన డిస్కషన్ వేరు. అట్లాగే నేను తర్వాత కవిత గారికి సిబిఐ నోటీసులు వస్తే సిబిఐ తరఫు వాళ్ళకి నేను కవిత రిప్రజెంటేటివ్గా వెళ్ళాను ఆ ఆఫీస్లోకి, అప్పుడు తీరు వేరు. ఆ తర్వాత నాకు 41 year నోటీసు అంటే నన్ను అక్యూజ్డ్ చేసే సందర్భంలో ఇచ్చిన ఇది వేరు, మొత్తం మారిపోయింది. అప్పటికి దాదాపు 6 నెలలు టైం ఉంది. 6 నెలల్లో అంటే వాళ్ళకున్న ఆబ్జెక్టివ్స్ నుండి ఆ ఆబ్జెక్టివ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వెళ్తాయి తప్ప ఆధారాలు ఉండి కాదు. ఆధారాలు, సాక్ష్యాలు అక్కర్లేదు. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్క్రూ యూ, ఎస్ దే విల్ డెఫినెట్లీ స్క్రూ విత్ దేర్ పవర్. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కవిత గారే బుచ్చిబాబుని పంపించాడు. బుచ్చిబాబు వచ్చి ఇక్కడ అవన్నీ చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ చక్కబెట్టే ప్రయత్నంలో ఇలాంటి విషయాలన్నీ తనకు తెలిసి ఉంటాయి కాబట్టి తను సేఫ్గా ఎలాంటి లైసెన్సులు వాటిల్లోనూ వ్యవహారాల్లోనూ ఏలు పెట్టకుండా, ఎలాంటి బిజినెస్ వాటిల్లోనూ ఏలు పెట్టకుండా దూరం నుంచి చేశాడు అనేది వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీ. దూరం నుంచి దగ్గర నుంచి ఏమీ లేదు, వెళ్ళిందంతా బిజినెస్సే, ప్యూర్ కమర్షియల్ బిజినెస్ తప్ప వేరే ఏమీ కాదు. ముఖ్యంగా నా వాట్సాప్ చాట్ చూసుకుంటే బుచ్చిబాబు చేసిన చాట్స్లలో ఒక్క చాటన్నా డబ్బుల గురించి కానీ, లంచాల గురించి కానీ, దాన్ని ఇన్ఫ్లేట్ చేసే విధానం గురించి కానీ ఏమీ లేవు. కేవలం ఎవరెవరో వ్యక్తులు ఎవరెవరో చేసుకున్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి నా దగ్గర ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కి సమాచారం ఉంది అనే దాంతో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అన్నారు. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేదనక వాళ్ళు హోల్ మొత్తంలో రీటైల్ బిజినెస్లో ఎక్కడన్నా ఇబ్బంది జరిగిందని చెప్పలేదు. రీటైల్ బిజినెస్లో కేవలం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని బిడ్ చేసుకున్నారు. అంటే ఒకళ్ళు వస్తే ఇంకో దానిలో వస్తుందేమో అనే దాంతో చేశారని కార్టలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చేమో తప్ప, ఇది ఒక పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని బెనిఫిట్స్ తీసుకొని ఆ బెనిఫిట్స్ని షేర్ చేసుకుంటారు కవిత అండ్ కేజ్రీవాల్ అనేది అది ఒక పచ్చి అబద్ధం.
ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఆడిటర్ బుచ్చుబాబు వ్యవహారానికి సంబంధించి ఆ అభియోగాలు మోపినటువంటి అంశాలన్నింటిపైన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఓ టు స్టూడియో.